పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరైతే నడుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి బెంగాల్లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రాష్ట్రం అంతటా భారీగా క్యాడర్ను మోహరించింది బీజేపీ. ఉత్తర బెంగాల్ మరియు గిరిజన ప్రాంతాల్లో పట్టు పెంచుకుంటోంది బీజేపీ. ప్రధాని మోదీ, అమిత్ షా బెంగాల్లో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. బెంగాల్ కుమార్తెను అనే సెంటిమెంట్తో మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం మమతా బెనర్జీ. మనుగడ కోసం లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీల పోరాటం అయితే కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హాట్గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది పశ్చిమ బెంగాల్ రాజకీయాలు. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇటు భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు కావచ్చు, ఇటు మమతా బెనర్జీ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ఏంటి ఎలా చూడాలంటారు ఈ మొత్తం ఎపిసోడ్? మురళి, ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ రాజకీయాలు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పటికే హీట్ ఎక్కాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ, మోడీ, అమిత్ షా ఇద్దరు ఏదైతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ దాదాపు గణనీయంగా 18 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో భాగంగా బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా పాతాలనే సుధనిశ్చయంతో బీజేపీ వ్యూహాలు కొనుతుంది. ఇప్పటికే అమిత్ షా ఇప్పటికే బెంగాల్లో ఎన్నికల పర్యటనలో భాగంగా పాల్గొంటున్నారు. మరోపక్క మోడీ, అమిత్ షా పాల్గొంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ కూడా మరోసారి తన సెంటిమెంట్ నమ్ముకున్నది బెంగాల్ కుమార్తె నేను, బెంగాల్ ప్రజల కుమార్తె నేను, నన్ను మరోసారి ఆశీర్వదించండి అంటూ మమతా బెనర్జీ ఎన్నికలకు వెళ్తున్నారు. మరోపక్క లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అస్తిత్వం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా బీజేపీ గెలవాలనే ప్రయత్నం, మరోపక్క బీజేపీని అడ్డుకునే ప్రయత్నం మమత. ఈ రెండు వర్గాల మధ్య ఎన్నికలు నడిచే అవకాశం ఉంది. మైనారిటీ ఓటింగ్ ను నిలబెట్టుకోవడానికి మమతా బెనర్జీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే హిందూ ఓటు పోలరైజేషన్, హిందువుల ఓట్లను ఏ విధంగా టర్న్ చేసుకోవాలనే యోచనలో బీజేపీ ఉంది. అయితే 2026 జనవరి 1వ తేదీ కూడా దేశవ్యాప్తంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వేడుకలు జరుపుకున్న సందర్భంలో కూడా అమిత్ షా బెంగాల్లో బీజేపీ శ్రేణులతో భేటీ అయ్యారు. బెంగాల్లో మనం 160 నుంచి 170 సీట్లు గెలవబోతున్నాం, మనం ఖచ్చితంగా గెలిచి తీస్తామంటూ బెంగాల్ బీజేపీ శ్రేణులకు ఇప్పటికే అమిత్ షా పదే దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క బీజేపీ కొత్తగా అధ్యక్షుడైన నితిన్ నబీ బెంగాల్లో పర్యటిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ రోజు రోజుకు తన అస్తిత్వాన్ని పెంచుకుంటూ రాష్ట్రంలోనూ అధికారం స్థాపించుకుంటూ దేశవ్యాప్తంగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరేయాలనే కృతనిశ్చయంతో కిరణ్, ఈ రెండు పార్టీలు కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ పల్స్ ఎవరికి అర్థం కావడం లేదనేటువంటి మరొక పరిస్థితి కూడా ఉంది. బీజేపీ ఆ స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉంది అంటే ఈసారి పశ్చిమ బెంగాల్లో పాగా వేయబోతోంది అనేటువంటి ఒక రాజకీయ వ్యూహం, రకరకాలైనటువంటి ఎత్తుగడలతో ఈ నేపథ్యంలో ఒక వ్యూహరచన చేస్తోంది అనేటువంటి మాట. ఇటు మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలా చూడాలంటారు కిరణ్ వీటిని? మురళి, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీని కూడా తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. మైనారిటీ ఓట్ల పోలరైజేషన్ చేసుకోవడానికి మమత విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క బెంగాల్లో దీదీ చాలా గట్టి పోరాట యోధురాజులు, దీదీ వీధి పోరాటాలు చేసిన నేపథ్యం ఉంది. అలాంటి నేతను ఎదుర్కోవడానికి బెంగాల్లోనే ఏదైతే మమతా బెనర్జీ శిష్యుడిగా పేరు పొందిన సువేంద్ర అధికారిని బీజేపీలోకి తెచ్చుకున్నారు. బీజేపీలో అతనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మమతా శిష్యుడే మమత పైన పోరాటం కొనసాగిస్తున్నాడు. మరోపక్క మోడీ, అమిత్ షా బలం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో 66 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి అధికారం సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క బీజేపీని అడ్డుకోవడానికి కూడా మమతా బెనర్జీ తీవ్రమైన స్కెచ్లు వేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఐపాక్ సంస్థ పైన దాడులు జరిగాయి. ఆ నేపథ్యంలో కూడా అడ్డుకోవడం జరిగింది. ఏదైతే బెంగాల్ నిన్న కూడా తీవ్ర విమర్శలు చేశారు మమతా బెనర్జీ. ఎందుకంటే కేరళ పేరు మార్చారు, కేరళీయంగా మార్చారు. బెంగాల్ పేరు మార్చండి, పశ్చిమ బంగాగా మార్చండి, పశ్చిమ బంగ్లాగా మార్చండి, బెంగాల్ గా మార్చండి అంటూ సుదీర్ఘకాలం నుంచి అడుగుతున్న కేవలం మోడీ బెంగాల్ మీద ఉన్న ద్వేషంతోనే బెంగాల్ పేరు మార్చలేదంటూ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కేరళను మార్చిన తర్వాత బెంగాల్ ను మార్చడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం, అయినా కూడా బీజేపీ కావాలని అడ్డు చెప్తుందంటూ మమత మరోపక్క విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం ఒక్కసారి బెంగాల్ వ్యవహారాన్ని మనం ఒక్కసారి
గమనించినప్పుడు 2019 నుంచి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీని ఓడించడానికి అధికార వ్యతిరేకత, ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది, ఈ వ్యతిరేకత ఏమైనా బీజేపీ వైపు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. మరోపక్క బీజేపీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా లక్ష్మీర్ బండార్ అనే ఒక మహిళల కోసం చేసిన సంక్షేమ పథకాలు కూడా పాజిటివ్ అయ్యే అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఎంసీలో ఉన్న అవినీతి ఆరోపణలు మమతకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్న టీఎంసీ నేతలు చేస్తున్న అవినీతి కానీ అవినీతి ఇబ్బందిగా తలెత్తే అవకాశం ఉంది. మరోపక్క ముస్లిం ఓటు బ్యాంకు చెక్కు చెదరకోకుండా మమతా బెనర్జీ ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు మనుగడ కోసం ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ని అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు అనేటువంటి ఒక మాట కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మాత్రమే పశ్చిమ బెంగాల్ ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. వచ్చినటువంటి కొత్త ఓటర్లు కూడా ఒక కొత్త ఆలోచన విధానంతో ఒక అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట అలా చూడొచ్చంటారా భారతీయ జనతా పార్టీ? కొత్త ఓటర్లు కానీ సింగ్ ఓటర్లు కానీ బీజేపీ వైపు మొగ్గు చూపితే బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. మురళి అయితే ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు ఆ అంచనాలు వేయలేని పరిస్థితి. ఎందుకంటే మన సంబంధించిన యూటీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కొత్త ఓటర్ల అంశం పైన ఒక చర్చ జరిగింది. ఈ చర్చ జరిగినప్పుడు కూడా కొత్త ఓటర్లు మమతా బెనర్జీ వైపు కాకుండా బీజేపీ వైపు మొగ్గు కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొత్త ఓటర్లు ఇటువైపు మొగ్గు చూపితే అటువైపు విజయ అవకాశాలు కూడా మళ్ళీ అవకాశం ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ బెంగాల్లో బీజేపీ చేస్తున్న ఆపరేషన్ ఒకసారి మనం గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పట్టు పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మమత పోరాట పటిమ, మమత చివరి వరకు ఎన్నికల ఫైట్, ఈ రెండు అంశాలే గెలుపు విజయ అవకాశాల మీద ఆధారపడ్డాయి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మమత సుదీర్ఘకాలం లెఫ్ట్ ఫ్రంట్లపై పోరాటం చేసి లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలను కూల్చి 2011లో అధికారం వచ్చింది. వరుసగా 3 సార్లు అధికారం కైవసం చేస్తుంది. 4వ కూడా మమతా బెనర్జీ బీజేపీని ధీటుగా ఎదుర్కొంటుంది, మోడీని సవాల్ చేస్తుంది, మరోవైపు అమిత్ షాను సవాల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే మేము దేశం గెలిచినట్టే కింద బీజేపీ లెక్కేస్తుంది. అయితే ఇక్కడ బీజేపీని అడ్డుకట్టగా వేయడానికి మమత కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో కూడా నేను మీ కుమార్తెను మీరు ఆశీర్వదించండి, బీజేపీ వస్తే బెంగాల్లో బతకలేరు, బెంగాల్ను బీజేపీ నాశనం చేస్తుంది అంటూ చేస్తున్న ప్రయోగాలు, చేస్తున్న విమర్శలు కూడా రాజకీయాల చర్చించే అమిత్ షా, మోడీ ఏ మేరకు బెంగాల్లో దీదీని ఓడగొడతారా లేదా మరోసారి తన సత్తా, తన పట్టు, తన పోరాట పటిమతో మమతా బెనర్జీ అధికారంలోకి వస్తారనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు జరిగిన సర్వేల్లో బీజేపీ మమతకు పెద్ద తేడా లేదంటే ఇప్పటికీ కూడా మమత ఎద్దులో ఉందనే ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు హీటెక్కాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరీ పోరు ఉండనుంది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి బెంగాల్లో పాగా వేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. రాష్ట్రం అంతటా భారీగా కేడర్ను మోహరించింది బీజేపీ. ఉత్తర బెంగాల్ మరియు గిరిజన ప్రాంతాల్లో బీజేపీ పట్టు పెంచుకుంటోంది. ప్రధాని మోదీ, అమిత్ షా బెంగాల్లో వరుస పర్యటనలే ఇందుకు నిదర్శనం. బెంగాల్ కుమార్తెను అనేటువంటి సెంటిమెంట్తో మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు మమతా బెనర్జీ. మనుగడ కోసం లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి.